యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకొని ముందుకు వెళదాం. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమైపోయింది. శాపము దేశమునట శాపము నాశనము చేస్తుంది. దాని నివాసులు శిక్షకు పాత్రులవుతున్నారు. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్యం ఒక ప్రవచనం. దైవజనుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడినటువంటి ప్రవచనం. ఈ యెషయా గ్రంథాన్ని ప్రవచన గ్రంథం అని కూడా మనం దైవవాక్యములలో మనం చూడగలుగుతాం. అయితే ప్రియులారా, ఈ ప్రవక్త ద్వారా పలకబడినటువంటి ఈ ప్రవచనములో ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమిటి అంటే, లోక నివాసులట, లోకములో నివాసం చేస్తున్న ప్రజలు ధర్మశాసనములను, అంటే దేవుడు నియమించినటువంటి కొన్ని శాసనములు ఉన్నాయి. ఆ శాసనములనట ప్రజలు ఏం చేస్తున్నారు అంటే అతిక్రమించారు. అంటే దేవుడు వాస్తవానికి నిర్గమాకాండములో చూస్తే ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలిచ్చినట్లుగా ఈ శాసనములు అనేటువంటివి ప్రజలకు దేవుడు కొన్ని ఇచ్చాడు. ఈ శాసనములను ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ప్రియులారా, అతిక్రమిస్తూ ఉన్నారు. అతిక్రమించడము అంటే ఏమిటి అంటే, కొంత లోక పరిధిగా మనం చూస్తే మనకు మన భారతదేశానికి లేక ప్రపంచములో కొన్ని దేశాలకు కొన్ని శాసనములు అనేటువంటివి ప్రభుత్వము వారు నిర్ణయించి పెట్టారు. ఒకవేళ ఒక హైవేలో లేకపోతే ఒక మంచి బిజీ సెంటర్లో వెళుతున్నటువంటి సమయములో అక్కడ కొన్ని సిగ్నల్స్ పెడతారు, సిగ్నల్ లైట్స్. ఆ సిగ్నల్ లైటు వెలిగినప్పుడు, అంటే కొన్ని రూల్స్, అంటే గ్రీన్ లైట్ వెలిగితేనేమో మనం వెళ్ళిపోవచ్చు, ఎర్ర లైట్ వెలిగితేనేమో ఆగాలి. అది ఎంతసేపు ఉంటుందో
అంతసేపు మనం వేచి ఉండాలి. ఆ రూల్స్ అనేటువంటిది అతిక్రమిస్తే ఒకవేళ ఫైన్ పడవచ్చు, కేసు వేయవచ్చు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రాణాలు కూడా పోయే ప్రమాదము కూడా ఉంది, లేకపోలేదు. అలాగే ఇప్పుడు దేవుడు ప్రజలకు కొన్ని శాసనములు ఇచ్చాడు. ఈ శాసనములు ఏమిటి అంటే ధర్మబద్ధమైన శాసనములు. ఈ శాసనములను ప్రజలు ఏం చేస్తున్నారంటే అతిక్రమిస్తున్నారు. అంటే దేవుని శాసనములను ప్రక్కన పెట్టివేసి ఆ శాసనములను దాటి ప్రజలు నడిపింపబడుతున్నారు. నడిపింపబడటమే కాదు ప్రియులారా, ఏమండి, దేవుడిచ్చినటువంటి కట్టడలను మార్చివేసి ఏం చేస్తున్నారు? ప్రజలకు కొన్ని కట్టుబాటులు పెట్టాడు. కొన్ని కట్టడలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే వాటిని ప్రజలు ఏం చేస్తున్నారు? మార్చివేస్తున్నారు. ఏం చేస్తున్నారట? మార్చివేస్తున్నారు. దేవుడు బైబిలు గ్రంథములో మనకు ఇవ్వబడినటువంటి కట్టడలు, నిధులు, ఇదిగో ప్రియులారా, శాసనములను ప్రజలు ఏం చేస్తున్నారంటే అతిక్రమిస్తున్నారు. అంతేకాదు మార్చివేస్తున్నారు. మార్చివేయటమును బట్టి ప్రియులారా దేశ నివాసుల ఇదిగో చేత లోకమట అపవిత్రమైపోతూ ఉంది. హల్లెలూయా. ఏం చేయబడుతుంది? ఒక కుటుంబానికి, ఒక ఇంటి ఆ కుటుంబ యజమాని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేస్తే దాన్ని మేరటం వలన ఆ కుటుంబం ఏమైపోతుందంటే చిన్న భిన్నమైపోతుంది. అవునా కాదా? ఏమండి, చిన్న భిన్నమైపోతుంది. అంటే ఇప్పుడు వాస్తవమునకు మనము లోకరీత్యా చూస్తున్నటువంటి సమయములో దేవుడు పెట్టిన నియమములను, శాసనములను, కట్టడలను అతిక్రమించి ప్రజలు మార్చివేసి ఏం చేస్తున్నారంటే లోకము మీదికి అపవిత్రత తెచ్చిపెట్టేస్తున్నారు ప్రజలే. ఎందుకు వస్తుంది ఈ అపవిత్రత? ఎందుకు వస్తుంది ఈ అపవిత్రత అంటే ప్రియులారా, పాపము వలన, పాపము విస్తరించుట వలన. ఇదిగో ప్రియులారా, మనుష్యుడే అపవిత్రుడైపోవటం కాదు, లోకము అంతటిని కూడా అపవిత్రం చేసేస్తున్నాడు. లోకం అంతటిని. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఏమండి, దేవుడు నియమించిన శాసనము ఏదంటే ఒక్క మాట చెప్తాను. పూర్వకాలము నుండి దేవుడు అన్నాడు 6 దినములు, ఏమండి, 6 దినములలో సృష్టి అంతటిని దేవుడు నిర్మించి సృజించి 7వ దినమున విశ్రమించెను అని వ్రాయబడింది. ఆ 7వ దినం ఏంటి అంటే శనివారం. అది ఎప్పటికి కూడా యూదులు ఆచరించేటువంటి ఆరాధన క్రమం ఏంటంటే శనివారమే వారికి ఆరాధన. ఈ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఏమైందంటే యేసు ప్రభు వారు
శిలువ మరణమును పొంది పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనుక ఇదిగో ప్రియులారా, ఈ శనివారపు ఆరాధనను ఏమండి క్రీస్తు నెరిగిన వాళ్ళు ఏం చేశారంటే ఆదివారమునకు పునరుద్ధానమునకు మార్చబడింది. ఇప్పుడు ఈ పునరుద్ధాన దినము విశ్రమించవలసిన సమయం. విశ్రమించటం అంటే పనులు పబ్బాలు చక్కగా చేసుకొని చక్కగా విశ్రాంతి తీసుకోమని కాదు. దైవ బిడ్డలైనటువంటి వారు ప్రభువుని ఆరాధించవలసిన సమయం. ఈ సమయమును మనమేం చేస్తున్నాం? దేవుని నియమమును, దేవుని శాసనమును, దేవుని కట్టడలను మార్చివేస్తున్నాం. నీకు దేవుడు ఉద్యోగం ఇస్తే ఆదివారం సెలవ, అవునా? ఆదివారం సెలవ. ఏం చేస్తా? నీ ఇంట్లో పొబ్బోజనాలు రకరకాలైన పిండి వంటకాలు ఆ రోజే పెట్టుకుంటావు. దేవుని శాసనమును ఏం చేస్తున్నావు? నీ ఆలోచనకు తగినట్లుగా మార్చివేస్తున్నావు. దీని వలన ఏమొస్తుంది? లోకము అపవిత్రమైపోతుంది. నువ్వు అపవిత్రము కావటమే కాదు, లోకమంతా అపవిత్రమవుతుంది. కిందకు వచ్చేసేస్తే ఏమన్నా అపవిత్రమైపోయింది. శాపము దేశమును నాశనము చేస్తుంది. ఎందుకు ఇది వచ్చింది? ఎందుకు వస్తుంది ఇది? ఈ శాపము దేశమును నాశనము ఎందుకు చేస్తుందంటే నువ్వు శాసనములు మీరావు, కట్టడలను మార్చివేశావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తుంటే దేవుడేమో ఊరుకుంటాడా? హల్లెలూయా. ఏమండి, నువ్వేమో చిందులేసినంతసేపు చిందులేస్తావు, ఆడినంతసేపు ఆడతావు, పాడినంతసేపు పాడతావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతుంటే దేవుడు పొద్దుగూకులు చూస్తూ ఊరుకోడు కదా? ఊరుకుంటాడా? చిన్న కాలు నొప్పొస్తే, ఏలు నొప్పొస్తే, ముక్కు నొప్పొస్తే, కంటి నొప్పొస్తే, పంటి నొప్పొస్తే అని మూలిగే పనిలో ఉంటావే. దేవుని కట్టడలు శాసనములు మేరతా ఉంటే దేవునికి ఎంత బాధగా ఉంటది, దేవుడు ఎంత బాధపడిపోతాడు. ఒక పట్టణాన్ని చూసి లోకాసు వార్తలో రాయబడింది, యెరూషలేము పట్టణమును చూచి దాని నిమిత్తమై ప్రభువు ఏడ్చాడట. ఎందుకో? బాగున్నారు ప్రజలనే. హల్లెలూయా. ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఏడ్చాడండి? చెప్పరే, ఎందుకు ఏడ్చాడు? ఏమండి, ఆ యెరూషలేము ప్రాంతమంతా పాడైపోతుందని, ప్రజలు పాడు చేస్తున్నారని, పాపానికి లోక సంబంధమైన కార్యాలకు ఇదిగో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని దాని నిమిత్తమై ఏడ్చెను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు శాపము లోకమును నాశనం ఎందుకు చేస్తుంది అంటే, నీవు శాసనములను అతిక్రమించకపోతే, కట్టడలను మార్చివేయకపోతే ఇదంతా రాదు కదా. వస్తుందా? వస్తుందండి? రాదు కదా. ఏమండి, అందుకనేనట దేశము లోక నివాసుల చేత లోకము అపవిత్రమైపోయి శాపము దేశమును నాశనం చేసేస్తుంది. దేశం మీదకి శాపం ఎందుకు వస్తుంది? ఏమండి, క్రింద అంటాడు, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. ఈరోజు అక్కడక్కడ చూస్తున్నాం, ఆయా ప్రాంతాల్లో చూస్తున్నాం, ఆయా దేశాల్లో చూస్తున్నాం.
రకరకాలుగా ఇదిగో ప్రజల మీదికి దేవుని కోపము వస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూశారా? ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే 2 సందర్భాలు చెప్తాను. ఒకటి, నోవాహు కాలములో సిద్ధపరచబడిన ఓడకు ముందుగా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 6వ అధ్యాయములో ప్రజలంట విస్తరించనారంభించినప్పుడు పాపము కూడా విస్తరించిందంట. 6వ అధ్యాయం మొదటి నుండి చదివితే మీకు తెలుస్తుంది. లోకములో ప్రజలు విస్తరించనారంభించినప్పుడు పాపము కూడా విస్తరించింది. దేవుని కోపము ప్రజల మీద రగులుకోబడబోయింది. మారతారేమోనని చెప్పి నోవాహుతో చెప్పి ఓడను సిద్ధపరచు నోవాహు అంటే సిద్ధపరిచాడు. ఒక్కడ కూడా మారల. దేవునికి స్తోత్రం. దేశ నివాసుల మీదకి శాపము ఇదిగో ప్రియులారా నాశనము చేయడానికి వచ్చేసింది. అంతే, ఇదిగో దాని నివాసులందరూ కూడా శిక్షకు పాత్రులైపోయారు. ఒక్కడు ఆ 8 మంది తప్ప. ఏ 8 మంది? నోవాహు భార్య. పిల్లలు ఎంతమంది నోవాహుకి? 3 కుమారులు, 3 కోడళ్ళు. ఆ 8 మంది తప్ప ఒక్కడు బ్రతికి బట్ట కట్టింది లేదు. సరే బాగుందలే అనుకున్నాడు. వాళ్ళే విస్తరించనారంభించారు. మరలా వాళ్ళకు కూడా గుబులు పుట్టింది. ప్రియులారా, ఇదిగో ఏమండి, వాళ్ళు ఇస్తనారంభించారు. నోవాహు సంతతి ఇటుకలు తయారు చేయటం ప్రారంభించారు. ఆకాశమున కంటే గోపురమును కడదామనుకున్నారు. దేవుడు తారుమారు చేసేసాడు. అయిపోయింది. తర్వాత ఏమండి, అబ్రహాము, లోతు వీళ్ళందరూ కూడా మార్గంలోనికి వచ్చారు. ఇప్పుడు లోతు వెళ్ళి ఎక్కడున్నాడు? సొదొమ గొమొర ప్రాంతములలో నివాసం చేస్తున్నాడు. సొదొమ గొమొర ప్రాంతము వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? అక్క, చెల్లి, తమ్ముడు, తాత, మామ ఏ ఒట్టు వరుసలేమి లేవు. ఏమండి, జంతువులతో సహా మనుష్యులు వ్యభిచరించే వాళ్ళంట. జంతువులతో కూడా. అంటే అంత పాపము విస్తరించిపోయింది. చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఆడ మగ ఈ తేడాలేవి లేవు. బరి తెగించిపోయి పాపం విస్తరించిపోయింది. దేవుని కోపం ఆ సొదొమ గొమొర పట్టణముల మీద రగులు కొనవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు లోతును బయటికి పంపించాడు. అగ్ని గంధకాలను కుమ్మరించాడు. ఎప్పటి వరకు గరికి కూడా మొలవలేదంట అక్కడ. హల్లెలూయా. గడ్డి పరక కూడా మొలవల. దేవుని కోపం ఎట్టుంటది? గోలికాయలు ఆడుకున్నట్టుగా ఉండదు. అవునా కాదా? ఎట్టుంటది? హల్లెలూయా. ఏమండి, దేశ నివాసులందరి మీదకి దేశ నివాసులందరూ శిక్షకు పాత్రులైన దేశ నివాసులందరూ కాలిపోయి శేషించిన మనుష్యులు కొద్దివారే ఉన్నారు. శేషించిన వారు దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని కొరకు ఏర్పరచబడిన వారు, దేవుని కొరకై అహర్నిశలు పాటుపడి శ్రమపడి ఎవరైతే దేవుని కొరకే బ్రతుకుతారో వారు మాత్రమే మిగిలి ఉన్నారంట. కారణం ఏంటి? ఇంకా మనం ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయంలోనికి రండి. ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం దయచేసి 19వ వచనం చదువుతారా? అక్కడ ఇంకా కొంచెం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకయుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు
నీ చెడుతనమును నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏంటంట? ఏమండి? నీ దేవుడైన యెహోవాను నీవు విసర్జించి వేశావు. నీ జీవితములో ఆయనకు ప్రప్రథమ స్థానము ఉండవలసినది అనేకమైన వాటికి ఇస్తున్నావు. ఏటేటికి ఇస్తున్నావు? దేవునికి ఇవ్వవలసిన ప్రయత్తి, దేవునికి ఇవ్వవలసిన స్థానం ఎవరికి ఇస్తున్నా? దేవుని విసర్జించుటయు నీకు నా యెడల భయభక్తులు లేకయుండుట. ఈరోజు ఎవరికుందో భయభక్తి? ఉందా? భయము లేదు, భక్తి లేదు. కాబట్టే భయభక్తులు లేకయుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించి, ఏమండి? గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు వచ్చింది? నీవు దేవునికి ఇవ్వవలసిన స్థానమును, దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రయత్నిని ఏటుకో కాటికి చెప్పరే అన్నిటికీ ఇస్తున్నాం మనం. అర్థం కాల? అన్నిటికీ ప్రయత్నిస్తాం. ఏమంటే నిన్న చదువుకున్నాం కదా, నిన్న ఆదివారం రోజు చెప్పుకున్న మెసేజ్లో నోవాహు దినములలో జరిగినట్లు ఏం జరిగింది? ప్రజలంతా తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లాడుచు ఏమండి గంతులు వేస్తున్నారంట. అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రయత్ని మనుషులు ఏం చేస్తున్నారు? తీసేశారు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. ఈరోజు ఎవరికుంది? ఎవరికుందండి? దేవుని యందలి భయభక్తులు లేకయుండుటయు, ఏమండి? ఆయనను విసర్జించుటయు, ఈ యొక్క బాధకును శ్రమకును కారణమని నువ్వు గ్రహిస్తావా? గ్రహింపే లేదు. కట్టడలను మార్చివేశాం, శాసనములను అతిక్రమించి వేశాం. దేవుని యందు భయభక్తులు లేవు. ఆయనకి ఇవ్వవలసిన ప్రథమ స్థానం మన జీవితంలో లేదు. ఇవాళ ఫోన్కి ఇచ్చిన ప్రాధాన్యత మనుషుడు దేనికన్నా ఇస్తున్నాడా? ఫోన్కి ఎంత ప్రయత్నిస్తాడు? అవునా? ఫోన్కి ఎంత ప్రయత్నిస్తాం? బీరువాలో డబ్బుకి ఎంత ప్రయత్నిస్తాం? బైబిల్కి ఎంత ప్రయత్నిస్తాం? పిల్లలు తీసుకొని చించేసేస్తున్నా సరే, బైబిల్లో అంటాడు, ప్రసంగి పుస్తకములో నీ దేవుడైన యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా? జాగ్రత్త. అదేంటది? జాగ్రత్త అంటే ఏంటో? బురదగట్టులో మెట్టి వెళ్ళేటప్పుడు కాలు జారిద్దేమోనని జాగ్రత్త. కాలు జారి పడితే
జాగ్రత్త అంటే ఏంటి? అజాగ్రత్త అంటే ఏంటి? మెటల్ రోడ్డు మీద వెళుతున్నప్పుడు కాళ్ళు ఎత్తెత్తే ఎందుకు ఎత్తెత్తేసేది? జాగ్రత్త. ఏడ్చుకులాడుతా నడిచామనుకో, కాలుకి తగిలితే మన జేజి నాయనమ్మ గుర్తొస్తుంది, దేవునికి స్తోత్రం. అందుకని జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు దేవుడు. మనం మందిరానికి వస్తే ఎలా ఉంటాం? ఈరోజు చాలా మంది చర్చిలోకి వస్తే ఇంటికాడ ఆడుకున్నట్టు పిల్లలు ఆడుకున్నట్టు కూడా చర్చిలో పిల్లలు ఆడుకునేటట్లుగా చేస్తారు కొందరు. నేను మీకు ఒకసారి చెప్పాను, ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో పాస్టర్ గారికి 2 మనవళ్ళు, అందరూ ఒక 120 మంది ఇట్లా కూర్చున్నారు. అందరూ పాస్టర్లు, విశ్వాసులందరూ ఒక 100-120 మంది. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? పాస్టర్ గారి మనవళ్ళు, పాస్టర్ గారి 2 కొడుకులకి 2 పిల్లలు. వాడి కొడుకు, ఈడి కూతురు, చిన్నోడు కూతురు, పెద్దోడు కొడుకు, వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. అట్టాక తెలుసా? పులిపిట్టి మీదకి అనుకుంటుంటే కూర్చో అంటం కాకుండా ఆడుకోబాకట్రా, నేను కూడా వాళ్ళతో ఆటలాడుతున్నాడు. చూడండి, దేవుని మందిరం అంటే ఎంత భయభక్తులు కలిగి ఉండాలో అంటే అంత భయభక్తి మన జీవితాల్లో ఉండాలి. కానీ మన జీవితాల్లో ఏమి లేదు, భయము లేదు, భక్తి లేదు. కనుకనే ఏమండి, ఈ బాధ ఏదైతే ఉందో, వేదన ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో, ఇదంతా నీకు కలుగుతుంది. నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, శ్రమను పడుతున్నావు. ఇది నువ్వు గ్రహిస్తున్నావో లేదో, తెలుసుకుంటున్నావో లేదో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు గ్రహించు. ఇదిగో, నువ్వు గ్రహించకపోతే, ఇంకా తెలుసుకొనకపోతే, ఇంకా అర్థం చేసుకొనకపోతే నిన్ను బాగు చేసేవాడు ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఇదిగో ప్రియులారా, మనము అన్ని విషయముల యందు ఎలక్ట్గా, అందుకని వాక్యం చెప్తుంది, నీవు పామురము వలె నిష్కపుటులై, పాముల వలె వివేకము కలిగిన వారై. పాముల వలె వివేకమును మీరు ఎలా ఉండాలంట? దేవుని బిడ్డలు పాముల వలె వివేకమును, పావురము వలె నిష్కపటులై. పామురానికంట చేదు ఉండదంట, తెలుసా? చేదేంటి? లివర్ కానుకొని ఉంటుంది చేదు, ఎంత కాయ. అప్పుడప్పుడు అంటాం కదా మనం కూడా, బో చేదుందే వీడి దగ్గర, ఈయన దగ్గర బో చేదుందే అనుకుంటా ఉంటాం కదా. మనకుంది, జంతువులన్నిటికుంటాయి, పక్షులకన్నిటికుంటాయి, కానీ పావురమునకు అది లేదట. ఏమండి, మరి పాము ఎంత వివేకం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది వివేకం? అంటే అది ఎంత ఎలక్ట్గా ఉంటుందో చూడండి, ఎంత ఎలక్ట్గా ఉంటుంది. పాముకున్న ఆ స్పర్శ, ఆ స్పందన ఎంతో వివేకం కలిగి ఉంటుంది. అందుకనే మనల్ని అలా ఉండమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీరు దేశమా, ప్రజలారా, ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయంటే మీరు శాసనములను అతిక్రమించేశారు, నా కట్టడలను మార్చివేశారు. ఏమండి, కట్టడలను ఏం చేశారు? మార్చివేశారు. ఈరోజు కొన్ని సంఘాల్లో కొన్ని పద్ధతులు అన్నీ ఏమైపోయాయి? ఏమండి, మారిపోయాయి.
కారణం ఏంటి? బైబిలు ప్రథమ అధ్యాయము నుండి కూడా, ఆదికాండం ప్రారంభము నుండి కూడా, ఆఖరి ప్రకటన గ్రంథం ఆఖరి వరకు కూడా ఏమండి, నిర్గమాకాండములో ప్రప్రదంగా దేవుడు నాయకునిగా మోషేను ఎన్నుకున్నాడు. మోషేకు నడిపింపునిచ్చాడు. ప్రజలందరినీ మోషే నీ నాయకత్వములో నడిపించు. మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ నీ నాయకత్వంలో నడిపించు. తర్వాత ఇలాగ అనేకులు వచ్చారు. ప్రజలు ఒకని నాయకత్వములోనే చెప్పరే నడిపించబడ్డారు. ఎప్పటికి కూడా కొన్ని సంఘాలలో అదే పరిస్థితులు. దేవుని కట్టడది. మరి ఇప్పుడేమొచ్చింది? కట్టడలన్నీ ఏమైపోయాయి చెప్పరే? మారిపోయాయి. అలాగే ఇక్కడ ఏమండి, అంతేకాదు, ఇంకొక మాట, ఆఖరి మాటకు నేను చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం ఒక మాట చదవండి. ప్రకటన 20 ఆగమ్మ చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి అప్పుడు ఈ మాటలు వినండి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున ప్రతివాడును తీర్పు పొందుతున్నారు. అంటే దేవుని దగ్గర 2 గ్రంథములున్నాయి. ఒకటి జీవ గ్రంథము, మరి ఒకటి తమ క్రియల గ్రంథము. ఈ 2 గ్రంథాలు విప్పబడ్డాయి. క్రియల గ్రంథం అంటే ఏంటి? క్రియల గ్రంథమును జీవ గ్రంథం. యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నాడు, దెయ్యము పట్టినటువంటి వ్యక్తిని దెయ్యము వదిలించారు. సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు. వెంటనే ప్రభు అన్నాడు, అయిలారా, దెయ్యములు మీకు లోబడుతున్నవని సంబరపడక మీ పేరులు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవో లేవో అని తెలుసుకొని సంబరపడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ఎక్కడ రాయబడాలంట మన పేర్లు? జీవ గ్రంథములో. మరి ఇంకొక గ్రంథం ఉంది. ఆ గ్రంథం దేనికి? మన క్రియలు. మన క్రియలు. నువ్వేం చేశావో, ఏం చెందావో, దేవుని యందు ఎంత భయభక్తి కలిగి ఉన్నావో, దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేశావో, దేవుడంటే ఎంత భయభక్తులు లేకుండా ఉన్నావో అన్ని కూడా రాస్తున్నాడమ్మా చెల్లి, రాస్తున్నాడమ్మా. అన్ని చెప్పరే. చూస్తున్నాడు, రాస్తున్నాడు, రాస్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు కనుమరుగైనది ఏదియూ లేదు. నువ్వు దాచాలనుకున్నా సరే గాక ఏది దాగేది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఇదిగో ఈ 2 గ్రంథములు ఆయన దగ్గరున్నాయి. ఆ 2టిని విప్పాడట. ఆ 2టిని ఇదిగో విప్పి ప్రతి ఒక్కరి
జీవితాలు, ఇదిగో ప్రియులారా, వారి వారి క్రియలు వ్రాయబడిన పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళాను, జీవ గ్రంథంలో చూశాడు, రే వీడి పేరు ఉందో లేదో చూడండి రా అన్నాడు. ఏసు రక్తమే లేదు, పాస్టరే గాని పేరుకు మాత్రం జీవ గ్రంథంలో యేసుప్రభువా లేదు అన్నాడు. క్రియల గ్రంథంలో చూడరా అన్నాడు. క్రియల గ్రంథంలో చూశాడు, ప్రభువా పాదిరిగా పిలువబడ్డాడు, పాస్టర్ అని పేరు పొందాడు, చేసేయన్ని పనికి మాలిన పనులు, చేసే కార్యాలన్నీ పనికి మాలిన కార్యాలు, మాట శుద్ధి ఉండదు, క్రియలు శుద్ధి ఉండవు, ప్రతి తప్పుడు అన్ని తప్పుడు కార్యాలే అన్నాడు. పడుకోబెట్టండి రా అన్నాడు. ఇక అంతే, యేసు రక్తమే చెయ్యం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, చేసే పనులన్నీ పనికిమాలిన పనులు అయినప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు? నాకు యూదులు సిలువేశారయ్యా, వీళ్ళకి నేనే వేస్తాను సిలువనని చెప్పి పడుకోబెట్టి మేకులు కొట్టడమే, యేసు రక్తమే చెయ్యం. ఆయనకి చేతుల్లో కాళ్ళల్లోనే కొట్టాడు, మనకి శిరస్సు మీద కొడతాడు ఒకే మేకు. శిరస్సు మీద ఒకే మేకు. అందుకని జాగ్రత్త, మన ప్రతి కదలికను ప్రభువు రాస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తే, ఈ మాట ఏంటంటే, ప్రియులారా, ఇవాళ ప్రార్థన ఉంది, ఇవాళ ఆదివారం, పిల్లలకి హాజరేస్తారే స్కూల్లో, పిల్లలకి హాజరు. బెసలేలు ప్రజెంట్ సార్, అజరయ్య ప్రజెంట్ సార్, మచ్చరేస్తాడు అన్నమాట. ఈ మచ్చరే మన క్రియలు. ఎన్ని రోజులు దేవుని విడిచిపెట్టి పరిగెత్తా, ఎన్ని రోజులు దేవుని నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయా, ఇవన్నీ కూడా చెప్పరే అన్నీ రాస్తాడు. అన్నీ రాస్తాడు. రాయకుండా ఏది వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి వారి క్రియలన్నిటిని చదువు, ఆ మాట ఒకసారి మరలా. తీర్పు పొందుతున్నారు క్రియల చొప్పున. ప్రార్థన జరుగుతుంటే పనేమి లేకపోయిన ఇంటికాడున్న క్రియే, అది కూడా రాస్తాడు. అర్థం కాల? ఒళ్ళు నొప్పులుగా ఉన్నా, జ్వరంగా ఉన్నా, బలహీనతగా ఉన్నా, లేకపోతే ప్రియులార ఇంకా ఏ ఇతరితర బలహీనతలు ఉన్నప్పటికి కూడా వేరు కార్యక్రమాలలో పాలు పొందటానికైతే చెంగుమని లేడి పిల్ల పరిగెత్తినట్టు పరిగెత్తుతామే. దేవుని కాడకొచ్చేలేక, ప్రభువా ఇదిగో ఈయన ఎవరు, నేను ఓపిక లేకపోయినా, లేవలేకపోయినా, నడవలేకపోయినా, అన్ని కార్యక్రమాలకి లేడి పెరిగెత్తినట్టు పెరిగెత్తేవాడయ్యా. నీ మందిరం అనే లేక ఇంటికాడ కూర్చొని చెల్లిపోనో చూసుకోవటమో, టీవీ పెట్టుకోనో చూసుకోవటమో, పిల్లలతో ఆటలాడుకోవటమో, వెళ్ళటానికి బద్ధకమే చూరుకోవటమో, ఎటు చేశాడయ్యా. ఇవన్నీ చక్కగా రాయబడ్డాయి ప్రభువా అని చెప్పబడతాయి. అప్పుడు మన క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. హల్లెలూయా. కనుకనే తస్మా జాగ్రత్త. ఇది ఎవరి కోసం, ఎవరికి భయం కలిగించేది కాదు. ఇది దేవుని వాక్యం. మనం జాగ్రత్త కలిగి ఉంటే, ఏమండి, జాగ్రత్త కలిగి వింటే అది మనకు ప్రయోజనం. దాన్ని మన మనస్సులో ఉంచుకుంటే అది మనకు ఆశీర్వాదం. దానిని పాటిస్తే మన జీవితం ఉన్నతమైన కృపను అనుభవిస్తాయి. లేకపోతే
ఇప్పటి వరకు చెప్పబడిన మాటలన్నీ కూడా ఎవరైతే దేవుని శాసనములను అతిక్రమిస్తున్నారో, ఆయన కట్టడలను మార్చివేస్తున్నారో, ప్రియులారా, దేవుడంటే భయభక్తి లేక ఉంటున్నారో వీళ్ళందరికీ తప్పనిసరిగా వర్తించబడేటువంటి మాటలు ఇవి. అది నువ్వైనా నేనైనా ఎవరైనా మనందరికీ వర్తించేటువంటి మాట. కాబట్టి లోకమా, ప్రజలారా, ఈ మాటలు విని దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో నీవు చేసే కార్యములను బట్టి శాపమంతా దేశం మీదకి వచ్చి దేశమును నాశనమును చేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని కార్యాలు, శాసనములు, కట్టడలను అనుసరిస్తూ పాటిస్తూ దేవుని యందలి భయభక్తులు కలిగి దేవుని విసర్జించకుండా మనం ముందుకు కొనసాగితే దేవుని కృప నీకు ఎన్నటన్నటికి తోడై ఉండి ఆయన కాపుదలలో సంరక్షిస్తూ నడిపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగూ మనమందరము నడిపించబడుదుముగాక. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. అట్టి అభిషేక వైరాగ్యం ప్రభు మనం